నమస్కారం. నమస్కారం రాజేష్ మన్నే గారు, నమస్కారం. నా బెస్ట్ కాంప్లిమెంటా అదే నాకు. ఆయన ఏమన్నారంటే, నేను చాలా ప్రౌడ్గా చెప్పుకునే విషయం ఏంటంటే, నాకు నా మెంటర్, నా ఫ్రెండ్ పూరి గారు అవ్వడం, అది నాకు ఇప్పుడు నేనున్న అమితాబ్ బచ్చన్ వచ్చినా అమితాబ్ బచ్చన్ గారిని నన్ను ఒకలాగే ట్రీట్ చేస్తాడు. కృంగిపోడైనా ఎంత ఇది వచ్చినా, ఎంత తుఫాన్లు వచ్చినా, ఎంత స్టామ్ వచ్చినా కృంగిపోడు. అండ్ జ్యోతిలక్ష్మి తర్వాత నాకు తెలిసి అన్ని ఆఫర్లు ఏం రాలేదు మీకు హీరోగా, ఎందుకో టైం పట్టింది. దాని తర్వాత ఎందుకు రాలేదు అన్నది నాకు ఇప్పటికీ ఆన్సర్ లేదు. అంటే నేనే అప్పుడు ఏమంటారంటే, జనరలీ పూరి గారు హీరో అంటే ఒకటి ఆ సినిమా ఆడకపోవడం వల్ల ఉండొచ్చు, అప్రిషియేషన్ వస్తుంది, ఓటీటీలో జనాలు చూస్తున్నారు, బట్ ఒక థియేటర్ హిట్ కూడా లేదనేది ఒక లో ఫేస్ కదా ఆ టైంలో. దాన్ని ఎలా తీసుకున్నారు మీరు? ఆ టైంలో మనకి కొంచెం బుర్ర లేకపోవడం వల్ల, లేకపోతే ఇప్పుడు ఇది బిగ్గెస్ట్ ఫ్రైడే ఎందుకంటే బడ్జెట్ వైజ్ అన్ని వైజ్ పెద్దది కాబట్టి, ఇంక్రీజ్ అయింది కాబట్టి, పాట కూడా బాగా ఆడుతుంది తేరే మీరి. నేను మీ ఫిల్మోగ్రఫీలో ఒక స్పెషల్ ఫిల్మ్ అంటే బ్లఫ్ మాస్టర్. అవును, ఆ సినిమాకి ముందు చాలా మంది హీరోలు అనుకున్నాను. నాకు గోపి భయ్య చాలాసార్లు చెప్పాడు, నాకు ఈ హీరోతో వెళ్తున్నాను రాజేష్, ఆ హీరోతో వెళ్తున్నాను. చాలా టైం, ఒక 5-6 హీరోలు కన్ఫర్మ్ అయ్యి లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారు. అలా నేను గోవా ఇంకా సెట్ నుంచి బండి వేసుకొని వచ్చేసి ఇక్కడ ఆపి, అన్న ఎందుకు రమ్మన్నారంటే చెప్తానని కూర్చోబెట్టి ఆ డైలాగ్ అన్నీ చేయించాడు నాతో. కోడి మీద జాలి పడితే చికెన్ 65 ఎలా తింటాం అన్న సార్, అలాంటి డైలాగ్స్ అన్నీ నేను ఇలా కుర్చీకి కట్టేస్తారనమాట. కట్టేస్తే నేను ఏదో పీకుతానని చెప్పి ఆ సినిమా చేశాడు. డిసెంబర్ 28, 2018 రిలీజ్ డేట్. నువ్వు నమ్మవు రాజేష్, నేను రూపాయి తీసుకోలేదు సినిమాకి, 0, నో రెమ్యునరేషన్, నథింగ్, ఓన్లీ చక్రవర్తి అవుతాడు అనేటప్పటికి వావ్ అని అరుస్తున్నారు. ఓటీఎమ్మా ఇదేంటిది అసలు, మనం ఎవడో కూడా తెలియదు, మనం యూఆర్ నాట్ ఎ స్టార్ బట్ స్టిల్. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు ఈ విషయం. నాకు లైఫ్లో బిగ్గెస్ట్ అంటే ఎస్ ఇదిరా, ఇది మనం సెట్ అన్నవి ఒక 4-5 ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ది నాకు కథ వచ్చి చెప్పాడు, సూపర్ కథ, దాని పేరు రంగస్థలం, దాని సినిమా పేరు రంగస్థలం. ఓకే, దానికోసం ప్రొడ్యూసర్ చాలామంది ట్రై చేస్తే ఎవరు రాకపోతే ఇప్పుడు మన అది నేను ఈసారి బుల్సై మేబీ ఇది నేను కొంచెం ఓవరాక్షన్ చేసి చెప్తున్నాను అనుకున్నా, అలా కాదు కానీ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను. సినిమా చూశాను. కృష్ణ చైతన్య పవర్పేట అని ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు, అవును, నితిన్ కోసం. అందులో సత్యదేవ్ ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని మిమ్మల్ని కూడా అనౌన్స్ చేస్తాడు నితినే సంథింగ్. అంటే అది ఆగిపోయింది. నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కానీ నేను చెప్పను. సరే, నువ్వు అడుగు. నేను నాకు మిస్ అంటే నేను చేయలేకపోయింది గామి. ఓకే, యా, గామి మీ దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్ నువ్వు నాకు ఆపోజిట్గా చేయి సత్య. డి అంటే డీలా ఉంటుంది పాత్ర ఇది. అరే చిరంజీవితో డి అంటే డీలా చేస్తున్నాడంటే నేను అదే అసలు బిగ్గెస్ట్ మూమెంట్. అంటే ఆచార్య కూడా ఆయన సజెస్ట్ చేసిన రోలేనా మిమ్మల్ని? కాదు, అది శివగారు అడిగారు. ఓకే, శివగారు అడిగారు. సత్యదేవ్ గురించి ఏం చెప్పరు. నాకు 2 తమ్ముళ్ళు ఉంటే కనుక అందులో ఇంకొక తమ్ముడు, 3వ తమ్ముడు సత్యదేవ్. మీ ఈవెంట్కి వచ్చి నా 3వ తమ్ముడు అని ఒక స్థాయి ఇచ్చారు మీకు. నా కళ్ళు చెమర్చాయి నిన్న. అంటే ఇప్పటికీ అది చూస్తుంటే ఆ వీడియో పూరి గారు మెసేజ్ పెట్టారు, ఏంటి అసలు ఎవ్వరూ నమ్మలేదు రాజేష్ కదా. ఎందుకు ఎంతోమంది నా మొహమ్మే చెప్పారు, ఏంటి నువ్వా ఆ సినిమాలో, నువ్వా లేకపోతే అసలు ఎలా చేద్దాం అనుకుంటున్నావు, సల్మాన్ ఖాన్ చిరంజీవి కలిసి వచ్చేది నీ గురించా, నా మొహమ్మే చెప్పేవారు. కనీసం నా పక్కన మాట్లాడుకున్నా ఓకే, నా మొహమ్మే చెప్పేవారు. అంతెందుకు, నువ్వు షోస్కి వెళ్ళేవాడిని నేను. అంటే నాకు గట్టిగా చెప్పిన విషయం, నువ్వు షోకి వెళ్తే నీ ఎంట్రీకి ఒక సాంగ్ లేదు గురు, నువ్వు నడుచుకొని వస్తుంటే మేము ఒక సాంగ్ వేయలేకపోతున్నాం, ఏం సినిమాలు చేసావు నువ్వు అంటే బాధ అనిపించింది. అంటే